రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీను వీడుతున్నట్లుగా క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది అంబటి. అయితే త్వరలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానైతే తెలిపారు. రాయుడు ఇటీవలే జగన్ సమక్షంలో వైసీపీలో అయితే చేరిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ హఠాత్తుగా వైసీపీను వీడుతున్నట్లుగా క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా తెలిపారు. రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీను వీడుతున్నట్లుగా క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే తదుపరి కార్యాచరణను కూడా ప్రకటిస్తాను అని తెలిపారు. ఇటీవలే జగన్ సమక్షంలో చేరిన ఆయన సడన్ గా వైసీపీని వీడుతున్నట్లుగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అంబటి రాయుడు వైసీపీని వీడుతున్నట్లుగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సంచలనంగా మారింది ఇప్పుడు ఆయన పోస్ట్. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్షిత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ అక్షిత్, చెప్పండి. జాయిన్ అయిన కొద్ది రోజులకే ఏదైతే ఉందో బయటకు వస్తున్నట్లుగా వీడుతున్నట్టుగా పోస్ట్ అయితే చేశారు. దానికి సంబంధించిన ప్రధాన కారణాలు ఏమంటారు? భారతి చూస్తా ఉంటే గత నెల 8వ తారీఖు రోజు 28వ తారీఖు రోజు అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గత వారం రోజులు కూడా సంబంధించినటువంటి నాడు నేడు ప్రోగ్రాం కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రాంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా అతను పాల్గొన్నాడు. అదేవిధంగా అంతకుముందు నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేశాడు. అంటే జనంలో కలిసేందుకు విద్యార్థులతో చాలా కార్యక్రమము, కొంతమందికి సైకిల్ వంచడం కావచ్చు, లేకపోతే అనేక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో కూడా గుంటూరులో యాక్టివ్ గా ఉన్నాడు. కానీ ఇదైతే యూటర్న్ తీసుకోవడం అయితే సడన్ డిసిషన్ అని చెప్పొచ్చు. ఇది ఎందుకు తీసుకొని వచ్చినామంటే ఫర్దర్ గా అంటే వైఎస్ఆర్సీపీకి ఏమన్నా మధ్యలో వచ్చినట్టు గ్యాప్ అని చెప్పొచ్చు, లేకపోతే ఏదైనా చెప్పుకోవడానికి లేదు. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా దీని మీద ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అని చెప్పేసి ఒక ఆలోచనలో కూడా వాడి పడిపోయారు. అసలు దీనికి కారణాలు ఇంకా ఫర్దర్ గా కూడా ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది ఏంటంటే, దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ ద ఎవ్రీవన్ దట్ ఐ హ్యావ్ డిసైడ్ టు క్విట్ ద వైఎస్ఆర్సీపీ party and stay out the politics for the little while. Further action will be the conveyed in the due to the course of time. అంటే ఇక ఈ ట్వీట్ లో ఏముందంటే, నేను వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోతున్నా ప్రస్తుతానికి, కాకపోతే పాలిటిక్స్ లో మాత్రం ఉంటాను, కాకపోతే తర్వాత కార్యాచరణ భవిష్యత్తులో ప్రకటిస్తానని చెప్పేసి అంబటి రాయుడు ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈ ట్వీట్ వెనుక చూస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి కారణాలు, అంటే గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేశారనే అవకాశం ఉందని చెప్పేసి చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే గుంటూరు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో కూడా అంబటి రాయుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ప్రకారమే చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ తో పాటు కలిసి పనిచేస్తా ఉన్నారు. అక్కడ అనేక సార్లు కూడా మీటింగులు కావచ్చు, లేకపోతే అనేక స్కూల్స్ కావచ్చు, లేకపోతే అనేక యాక్టివిటీస్, సోషల్ సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ లో పాల్గొన్నాడు. కాకపోతే ఈ యొక్క డిసిషన్ మరి ఎందుకు తీసుకున్నారు, అందులో అంతర్గతంగా ఏం జరిగింది, లేకపోతే ఆయనకు ఎంపీ టికెట్ కానీ ఇస్తా అని ఇవ్వకపోవడం వలన, లేకపోతే చాలా మంది మారుస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు మారుస్తూ ఉన్నారు, ఎంపీల సీట్లు కూడా మార్చే అవకాశం ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ చెప్తున్నప్పటికీ అందులోనే ఇక్కడ అంబటి రాయుడుకి ఏమైనా అధిష్టానం నుంచి షాక్ వచ్చిందా అని చెప్పేసి ఆలోచించాలి భారతి. రైట్, అంటే గుంటూరు టికెట్ ఆయన ఆశించి ఇందులో జాయిన్ అయినట్టుగా అప్పుడైతే అందరూ ప్రచారం అయితే చేశారు. ఇప్పుడు అది కష్టమని తెలిసి దీనికి రాజీనామా చేశారు అని అనుకోవచ్చు అంటారా? అవును మన ఎందుకంటే ఒక భావన ఉంది, అంటే గుంటూరు నుంచి ఆయనకు టికెట్ 100% గుంటూరు నుంచే పోటీ చేస్తా అనే ఉద్దేశంతోనే అక్కడ పని చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ తరుణంలోనే గుంటూరు టికెట్ మరి అతనికి అని ఒక ఉద్దేశంలో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇట్లా తెలిసి ఉండొచ్చు భారతి. దాని ప్రకారమే అతను ఇక వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఇవ్వక ముందే నేను క్విక్ అయితే అంటే నేను బయటికి వెళ్ళిపోతున్నా వైఎస్ఆర్సీపీ నుంచి అని ప్రకటించి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు భారతి.
రైట్, అంటే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఏవైనా ఉన్నాయంటారా? అంటే ఇక్కడ ట్వీట్ చూస్తూ ఉంటే ఇప్పటికైతే పాలిటిక్స్ లోనైతే నేను ఉంటాను, కాకపోతే ఏ పార్టీలో చేరుతానని చెప్పి అయితే స్పష్టం చేయలేదు. కాకపోతే పాలిటిక్స్ లో మాత్రం ఉంటాం. కాకపోతే వీళ్ళైతే స్వతంత్రంగా పోటీ చేస్తారా, లేకపోతే ఏదైనా జనసేన ఉన్నాయి, ఇంకా టీడీపీ ఉన్నాయి, లేదా బీజేపీ ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి కాబట్టి అందులో కానీ చేరుతారా లేకపోతే స్వతంత్రంగా పాలిటిక్స్ లో ఉంటారా అనేది భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పేసి అంబటి ట్వీట్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ అక్షయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.